వస్తుందా? గ్యాస్ 500 ఒక తగిలి పెట్టినా వస్తుందా? గ్యాస్ వస్తున్నా ఫ్రీ ఎక్కురా? రాజేంద్రరావు తన పేరు, ఆయన కూడా పెద్ద రాజకీయ కుటుంబానికి సంబంధించిన ఆయన. ప్రభాకరన్న మిల్లే వాళ్ళందరితో కూడా పోయినసారి ఎట్లా చేసారో ప్రభాకరన్నకు మనకు 1000-1500 ఓట్లు ఇస్తాం. మేము అబద్ధాలు చెప్పాం. ఇక్కడ కూర్చున్న అందరం మేము అబద్ధాలు చెప్పాం. రోజు పొద్దుగాలు వేస్తే ఇలా కలిసేటోళ్ళం. కూపన్ కార్డులు ఇస్తాము. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి. కేబీ కార్డుకి ఇచ్చినాక ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. దాని తదుపరి పెన్షన్ 4000 ఇస్తాము. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తాం. ఇది మా బాధ్యత. అయితే దున్నపోతు గడ్డేసి బర్రెకి పాల్గొని వస్తాయా? మీరు ఓటు ఫలానా తప్ప పొరపాటున బీఆర్ఎస్ వరకు బీజేపీకి ఇస్తే అధికారంలో మేము నవ్వాడున్నారా? మేము ఇవ్వాలా వాళ్ళు ఇవ్వాలా? ఓటు ఎవరికి వేయాలి? మీరు వేస్తారు కదా. నమస్కారం. వెయ్యి పని చెప్పదు. మేము తప్పకుండా కేబీ కాలనీ పోలింగ్ బూత్ లో హుస్నాబాద్ అన్నిటికంటే ఓటు ఎక్కువైంది. మొట్టమొదటి మిమ్మల్ని చెప్తున్నాం, మీ కాలనీ రూపురేఖలు మార్చకపోతే. నేను కూడా పేదవర్గం నుంచి వచ్చిన దొరను కాదు. నాకు పేదలకు సంబంధించి మొట్టమొదటి పనిచేయాలని ఆలోచనతో ఇలా పొద్దుగాల మీటింగ్ షురూ చేస్తే అందరూ ఇక్కడి నుంచే షురూ చేయాలని ఇక్కడికి వచ్చినాం. ఖచ్చితంగా ఓట్లు ఖచ్చితంగా అందరూ వేస్తారు కదా. రైట్ అమ్మా, ఏం బాగుపడ్డాయి చెప్పురు నాకు. ఒక 2000 పెన్షన్ ఇచ్చి వాడు 10,000 జీవిత చక్రాన్ని దింపి తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పులు చేసి మన పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇవాళ 3016 రూపాయలు నిరుద్యోగ ప్రతిష్టాన్ని ఇచ్చిండా? ఉద్యోగాలను ఇచ్చిండా? ప్రతి నోటిఫికేషన్ క్యాన్సల్. మేము మళ్ళీ చెప్తా ఉన్నా, మాట మీద నిలుచుంటాం. 5 నెలల సర్కారు ఆర్టీసీ బస్సుల మహిళలు ఫ్రీ పోవడానికి అవకాశం ఇచ్చింది. 5 నెలల సర్కార్ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. 5 నెలల సర్కార్ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తుంది. 5 నెలల సర్కార్ 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తుంది. 5 నెలల సర్కార్ మహిళా సంఘాల సభ్యులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వడ్డీ లేని రుణం జమ అయిందా మీ ఖాతాలలో? అయింది. అందరికీ అయింది. ప్రతి మహిళను సభ్యురాలుగా చేసి 10 లక్షల రూపాయల దాకా వాళ్ళకి ఇచ్చి వడ్డీ మేము కడతాం, మీకు వడ్డీ లేకుండా. 10 ఏళ్ల మిమ్మల్ని ఎవరు దేకలే. 10 ఏళ్ల హైదరాబాద్ మీటింగ్ వచ్చిన మనోళ్ళ మహిళల మీటింగ్ ఎవరు వచ్చు? హైదరాబాద్ మహిళా మీటింగ్ వచ్చిన మహిళా సదస్సుకు డబ్బులు అప్పించి మీరు వ్యాపారంగా స్వయంగా ఏదో చేసుకోవడానికి అవకాశం ఇస్తామంటున్నాం. ఆ విధంగా 10 ఏళ్ళ మిమ్మల్ని పట్టించుకోలే వాళ్ళు అనే మాట చెప్పడానికి ఒకరు చేస్తున్నా. అమ్మాయి ఏదేమైనా తప్పకుండా మీ అందరి ఆశీర్వచనం ఉంచింది. నన్ను ఎట్లా గెలిపించారో ఇప్పుడు మా ఎంపీని గెలిపింది. మీకు అన్ని రకాల సహకారం చేస్తాను. నమస్కారం. ఇట్లా మొత్తం ఊరంతా తిరిగేది 20 మీటింగుల్ని. రైట్. నమస్కారం. అరే వాళ్ళందరికీ మొదటి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మిగతా నియోజకవర్గానికి ఇస్తా. ఈ మాట ఆనాడు వచ్చిన ప్రచారంలో వచ్చినాడు ఇల్లు చూసి చాలా బాధపడి ఆ మాటను అసెంబ్లీలో లేవట్టిన. హుస్నాబాద్ టౌన్ లా కేబీ కాలనీలా మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు రాసి ఇంట్లో ఉంటే కూలిపోతే చచ్చిపోతే మాకు బాధ్యత లేదని అని ఇల్లు ఇయ్యనటువంటి ప్రభుత్వం అది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ తెలంగాణ 10 ఏళ్ళుంది. 2000 పెన్షన్ తప్ప ఇల్లు వచ్చినాయా మీకు? పిల్లల నౌకర్లు వచ్చినాయా? దళిత బంధు వచ్చిందా? 3 ఎకరాల జాగ వచ్చిందా?
ఇప్పుడు 10 ఏళ్ల సర్కార్ గురించి చెప్తున్నా. మీరు రాలేదని అవద్దం చెప్తారు కదా, పొద్దున నిజంగానే కదా. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీకు, పిల్లల నౌకర్లు ఎవరికి వచ్చింది ఆడలేదు. అట్లనే ఇవాళ వానికి వచ్చింది, ఇంకా ఎవరికి వచ్చింది చెప్పినా అది కట్టింది వాళ్ళు అన్నారు. ఎవరు ముంపు గ్రామాల వాళ్ళు ఉన్నారు, ఎవ్వరికి రాలే. సరే అమ్మా, కేసీఆర్ 10 ఏళ్లల్లా డబల్ బెడ్రూమ్ ఇయ్యలే, నౌకర్లు ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, ఇవేం కాలే. కాంగ్రెస్ అధికారంకి వచ్చి 5 నెలలైంది. 5 నెలలే ఆర్టీసీలో బస్సులు ఆడేళ్ళు ఫ్రీగా పోతురా? అరే పోయేటోళ్ళే పో అందరికి. మళ్ళా కరెంటు మీరు అంతకుముందు ఎంత కడుతున్నారు బిల్లు? 500 పైన 1000 రూపాయల దాకా కడుతురా లేదా? 500 పైన 1000 రూపాయల దాకా కడుతురు. మేము మీ కరెంటు బిల్లు లేకుండా చేసినాం. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయింది. 500 గ్యాస్ సిలిండర్. మీకు ఎవరికైనా దాహోన పోతే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. పానం మంచిగా నాకు చెప్పురి, నా ఆఫీస్కి రండి, మిమ్మల్ని డాక్టర్ దగ్గర పంపి చికిత్స చేయించే బాధ్యత మాది. ఇవి అయినాక ఎలక్షన్ కాగానే చేసే పనులు చెప్తున్నా. ఎలక్షన్ కాగానే ఎవరెవరికి పెన్షన్ వస్తలేదో వాళ్ళకు 4000, పెన్షన్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకు 4000 రూపాయలు ఇస్తాం. సర్కార్ 5 ఏళ్ళు ఉంటుంది, 5 నెలలైంది. 5 నెలలనే కేసీఆర్ అంటే వాడు ఏం చేసిండు అంటాడు. వాడు 10 ఏళ్ళలో ఏం చేసిండంటే మీరు